హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు 10 రూపాయల మీల్ మేకర్ ప్యాకెట్తో 10 నిమిషాల్లో నార్మల్ రైస్తో మీల్ మేకర్ పలావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చేసిన ఈ మీల్ మేకర్ పలావ్కి వేరేగా ప్రత్యేకంగా కర్రీ కూడా ఏమీ అవసరం లేదు. మంచిగా రైతాతో తీసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం 10 రూపాయల మీల్ మేకర్ ప్యాకెట్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ 10 రూపాయల మీల్ మేకర్ ప్యాకెట్ని అందులోకి వేసేసుకుందామండి. దీన్ని 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత వాటర్ తీసేసి ఇలాగా చేత్తో బాగా మీల్ మేకర్లో ఉన్న వాటర్ని అంతా కూడా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలో సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ మీల్ మేకర్కి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాసు నార్మల్ రైస్ని తీసుకున్నాను. దీన్ని వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. దీనిలో ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. వేగిపోయాయో ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఇలాచి, షాజీరా, అనాస పువ్వు, మొగ్గలు, దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. మన ఛానల్లోని ఎన్నో పోషక విలువలు కలిగిన పప్పు బియ్యం వీడియోని కూడా పోస్ట్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక దీనిలో 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకుని ఉంచుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మీల్ మేకర్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే 1 వేసుకోండి, చిన్న అయితే 2 యాడ్ చేసుకోండి. టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అనేది. నాకు ఇక్కడ సరిపోలేదు కాబట్టి సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు క్విక్గా ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ లోపు మనం రైతాని ప్రిపేర్ చేసేసుకుందామండి. 1 కప్పు పెరుగులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా తురుముకున్న క్యారెట్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకుని కలిపేసుకుందామండి. మీల్ మేకర్ పలావ్లోకి రైతా రెడీ అయిపోయింది. కుక్కర్ కూడా 3 విజిల్స్ వేసిందండి. మూత ఓపెన్ చేసి చూద్దాము.
సూపర్ టేస్టీ మీల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.